హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను పుదీనా పచ్చడి చేస్తున్నాను. సింపుల్గా ఎలా చేయాలో ఇప్పుడు చూసేద్దాం. ముందుగా ఒక కట్ట పుదీనాని తీసుకొని దాని ఆకులను తీసుకొని వాష్ చేసేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టేసి అందులో ఒక 2 స్పూన్ల ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక అందులో ఒక 10 నుండి 15 ఎండుమిరపకాయలని వేసుకోవాలి. ఈ విధంగా ఒకసారి కలుపుకోవాలి. ఈ ఆయిల్లో ఒక 5 నుంచి 10 నిమిషాల వరకు వేగించుకోవాలి. ఇలా వేగాక ఒక గిన్నెలో వేసుకోవాలి. ఇప్పుడు అదే కళాయిలో మనం ముందుగా కడిగి పెట్టుకున్న ఈ పుదీనా ఆకులను వేసుకోవాలి. ఈ విధంగా ఒకసారి కలుపుకొని ఒక 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇలా మూత పెట్టేసి ఒక 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. 10 నిమిషాల తర్వాత చూడండి, కొద్దిగంత మగ్గింది కదా. ఇప్పుడు ఇంకొక 5 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. 5 నిమిషాల తర్వాత చూడండి, ఈ పుదీనా ఆకులు మంచిగా మగ్గినాయి కదా. ఇప్పుడు దీనిని కూడా ఒక గిన్నెలో వేసుకోవాలి. ఇప్పుడు అదే కళాయిలోకి ఒక టమాటాని చిన్నగా కట్ చేసేసుకొని వేసుకోవాలి. టమాటాను ఒక 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. 10 నిమిషాల తర్వాత చూడండి, ఉడికింది కదా. దీన్ని ఇంకొక 2 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఈ విధంగా టమాటా ఉడికితే ఇప్పుడు దీన్ని కూడా వేరొక గిన్నెలో వేసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని పూర్తిగా చల్లారాక ఒక మిక్సర్ జార్లో వేసుకొని టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకొని మిక్సీ పట్టుకోవడమేనండి. ఇంతేనండి, చాలా సింపుల్. మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.